నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా, సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్ గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అనమాట. సముద్రం నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అనమాట ఇవి. అండ్ జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకునే వాళ్ళకి రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలనే తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి జాన్యువరి మంత్లీ రీడింగ్ చూస్తాం. జాన్యువరిలో వృషభ రాశి వాళ్ళకి ఏమేమి మార్పులు రాబోతున్నాయి, దేంట్లో బాగుంది, ఏది బాగలేదో చూస్తాం. వృషభ రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది, మీరు బాగా ట్రావెల్ చేస్తారు ఈ మంత్లో. అండ్ ఫ్యామిలీ లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, మీ డ్రీమ్స్ ట్రూ కావాలని కోరుకుంటా ఉన్నారు, ఊహించుకుంటా ఉన్నారు మీరు ఎవరినో. అంటే కొందరు ఇప్పుడు ప్రాపర్టీ కావాలనుకున్నాడు, ఆ ప్రాపర్టీ మీకు వచ్చేసినట్టు అనుకుంటుంటారు. మ్యారేజ్ కానీ వాళ్ళు డ్రీమింగ్ వరల్డ్లో ఉన్నారు కొంచెం. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, బ్రదర్ అండ్ సిస్టర్ కొంచెం రిజెక్షన్లో ఉన్నారు. అంటే ఏదో మీరు వాళ్ళ హెల్ప్ అడుగుతున్నారు, వాళ్ళు నో చెప్తా ఉన్నారు మీకు. వాళ్ళు మీకు హెల్ప్ చేయరు ఈ మంత్లో. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వృషభ రాశి ఆర్ వృషభ లగ్నం వాళ్ళకి హెల్ప్ చేయరు, నో చెప్తా ఉన్నారు. మీ మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది, అన్కండిషనల్ లవ్ ఉంటుంది ఆమె చుట్టూ. ఓకే. అండ్ మీ లవర్ ఆర్ కిడ్ వాళ్ళు చాలా బాగుంటారు. మీరు లవ్లో ఉంటే మీ లవ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, మ్యారేజ్గా కన్వర్ట్ అవుతుంది. మీకు మ్యారేజ్ కాని కిడ్స్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. అండ్ మీ డే టు డే లైఫ్లో మీరు మంచి ప్లానింగ్తో, అంటే ఇట్లా చెయ్యాలి అనుకొని ఒక ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఆ ప్లాన్ ప్రకారం మీరు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు చాలా వర్క్ హాలిక్స్ కదా వృషభ రాశి వాళ్ళు. కొందరు బాగా అట్లా పనిచేస్తూనే ఉంటారు, కొందరు కొంచెం వృషభ రాశిలోనే 2 రకాలు ఉన్నాయి. కొందరు కొంచెం డల్గా పనిచేసేదానికి ఇష్టం లేకుండా ఉంటారు, కొందరు బాగా పనిచేస్తూనే ఉంటారు. అట్లా 2 రకాలు ఉన్నాయన్నమాట. అట్లా ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తున్నారు, పేజ్ ఆఫ్ సోర్స్ మీకు ఒక క్లారిటీ ఇస్తారు, ఏదో ఒక విషయంలో మీకు ఒక క్లారిటీ ఇస్తారు మీ లైఫ్ పార్ట్నర్. అండ్ మీ మదర్ ఇన్ లా 2 విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. మీ ఫాదర్స్ హెల్త్, మీ ఫాదర్ ఎవరినో చాలా మిస్ అవుతూ ఉన్నారు, మిమ్మల్నో లేకపోతే ఇంకెవరినో చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ ఫాదర్. అండ్ మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది, మీ వర్క్ ప్లేస్లో మీరు ఏమనుకున్నా అది చేయగలుగుతారు, మీకు అందరి సపోర్టు ఉంటుంది. అండ్ మీకు మంచి లాభాలు వస్తాయి, మీరు మీ ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అండ్ ఖర్చులు దానికి తగ్గట్లుగా ఉంటాయి, బాగా ఖర్చు చేస్తారు. ఈ మంత్లో జాన్యువరిలో వృషభ రాశి వాళ్ళు ఖర్చులు బాగా చేస్తారు, మీ ఫోకస్ అంతా ఖర్చుల మీదే ఉంది ఈ మంత్లో. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ 10 days మేజర్ అకానా అయిపోయింది, మైనర్ అకానా. ఫస్ట్ 10 days మీరు స్ట్రెంగ్త్ కార్డుకు వస్తున్నారు, ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతారు బాగా.
అంటే మీరు బాగా షార్ప్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక అమ్మాయి సింహం నోట్లోనే చేయబెడతా ఉంది. అంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ పని చేసేదానికి, అంత ధైర్యం వచ్చేస్తుంది అనమాట మీకు ఫస్ట్. అసలు వృషభ రాశి వాళ్ళే కొంచెం అంత ధైర్యం ఉండదు కదా, వాళ్ళకి చాలా ధైర్యం వచ్చేస్తుంది ఫస్ట్ 10 డేస్లో. బాగా షార్ప్గా ఉంటారు. మీ నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది చూడండి, ఇట్లా ఉంటే అబాండెన్స్ అంటే నాలెడ్జ్ బాగా గెయిన్ చేస్తారు మీరు ఫస్ట్ 10 డేస్లో. మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు, బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు, కానీ ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఫ్యూచర్లో ఎప్పటికైనా మీరు కోరుకున్నది మీరు సాధించుకుంటామన్న నమ్మకంతో ఉన్నారు. సెకండ్ 10 డేస్లో టవర్ కార్డు వచ్చింది. మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతాయి. మీ లైఫ్లో ఒక చేంజ్ వస్తుంది. నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. అండ్ మీరు ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటారు. కొందరికి మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తుంది. వృషభ రాశి వాళ్ళకి మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటారు. థర్డ్ 10 డేస్లో ట్రెడిషనల్ మ్యారేజ్, ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. థర్డ్ 10 డేస్లో మ్యారేజ్ అవుతుంది. అండ్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మేషం, సింహం, ధనుస్సు రాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు. అండ్ మీకు అన్ని కంఫర్ట్స్ ఇస్తారనమాట, మీకు మంచి లైఫ్ని ఇస్తారు. అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ని కూడా ఇస్తారు ఈ పర్సన్ మీకు లాస్ట్ 10 డేస్లో. జనవరిలో లాస్ట్ 10 డేస్లో మేషం, సింహం, ధనస్సు రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నారు. ఓకే, వృషభ రాశి వాళ్ళకి ఇది అన్ని మంచి కార్డ్స్ వచ్చాయి, నెగిటివ్ కార్డ్స్ ఏం లేదు ఇక్కడ. బాగుంది. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. వృషభ రాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్, కొంచెం మీరు ఆగి నిదానంగా ఆలోచించి పనులు చేయాలి. ఆన్సర్ ఈజ్ నో. యు ఆర్ రెడీ. మీ లైఫ్లో మీకు ఎదురై అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ టోరస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.